న్యూస్ కి స్వాగతం. నేను పవన్. జార్ఖండ్ లోని రాంచీలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద రిక్రూట్మెంట్ శిబిరం బట్టబయలైంది. కొన్ని రోజుల కిందట ఈ నగరంలో అనుమానిత ఉగ్రవాది అష్రఫ్ డానిష్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి విచారణలో ఉగ్ర శిబిరం గురించి తెలియజేయడంతో రైడ్ చేశారు. అక్కడ పెద్ద ఎత్తున బాంబు తయారీ పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. యాపిల్ నుంచి ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు నిన్నటి నుంచి మొదలయ్యాయి. అయితే గత సిరీస్ లతో పోల్చితే 17 మోడల్ నాణ్యత లేని అల్యూమినియం ఫ్రేమ్ వాడారని విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల ఫోన్ పై గీతలు పడటం, దెబ్బతినడం లాంటివి జరుగుతున్నాయని టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే ఐఫోన్ 17 ఫ్రేమ్ కు అత్యంత దృఢంగా ఉండే ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం వాడుతున్నామని యాపిల్ సంస్థ చెబుతోంది. యూరోప్ లోని పలు ఎయిర్పోర్ట్లపై సైబర్ అటాక్ జరిగింది. లండన్, బ్రసెల్స్, బెర్లిన్ విమానాశ్రయాల్లోని చెకింగ్ వ్యవస్థలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో అక్కడి నుంచి వివిధ దేశాలకు ప్రయాణించే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. రేపటిలోగా యుఎస్ వెళ్లాల్సిన H1B వీసాదారులు ఈ సైబర్ అటాక్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటు మన దేశానికి రావాల్సిన విమాన సర్వీసులు కూడా ప్రభావితమైనట్లు తెలుస్తోంది. యుఎస్ H1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో పీఎం మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విదేశాలపై ఆధారపడటమే మన భవిష్యత్తుకు అతి పెద్ద శత్రువు. స్వయం సమృద్ధి సాధించడమే 140 కోట్ల మంది భారతీయుల లక్ష్యం. ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. చిప్స్ అయినా, షిప్స్ అయినా ఇండియాలోనే తయారవ్వాలి. కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాం. వన్ నేషన్, వన్ పోర్ట్ ప్రాసెస్ తో ట్రేడ్ సులభమవుతుంది అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత పాలకులు విధించిన చెత్త పన్ను తొలగించామని 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే బాధ్యత తీసుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. మాచర్లలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఇక్కడ చాలా అరాచకాలు చేశారు. వారందరికీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నామని, మన పరిసరాల్లోని చెత్తతో పాటు చెత్త రాజకీయాలను తొలగిస్తా అని చంద్రబాబు తెలిపారు. సౌదీతో ఇటీవల జరిగిన మిలిటరీ ఒప్పందంపై పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌదీకి మా అణు సామర్థ్యం అందుబాటులో ఉంటుంది. ఇరు దేశాలపై ఎవరి యుద్ధానికి వచ్చినా సంయుక్తంగా ఎదుర్కొంటాం. మాకు న్యూక్లియర్ వెపన్స్ వాడాలన్న ఉద్దేశం లేదు. కానీ ఏ దేశం నుంచైనా ముప్పు పొంచి ఉంటే వాడేందుకు వెనుకాడం. ఒకవేళ భారత్ యుద్ధానికి వస్తే ఒప్పందం ప్రకారం సౌదీ పాక్ తో కలిసి పోరాడుతుంది అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజమహేంద్రవరం నుంచి తిరుపతి మధ్య అక్టోబర్ 1 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. తొలి సర్వీసు ఆ రోజు 9:25 తిరుపతి నుంచి రాజమహేంద్ర వచ్చి ఉదయం 10:15 తిరిగి వెళ్తుంది. అక్టోబర్ 2 నుంచి వారానికి 3 రోజులు అంటే మంగళవారం, గురువారం, శనివారం ఈ విమాన సర్వీసులు నడుస్తాయి. ప్రతిరోజు తిరుపతిలో ఉదయం 7:40 బయలుదేరి రాజమహేంద్రవరానికి వస్తుంది. తిరిగి ఉదయం 9:50 బయలుదేరుతుంది. H1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో పీఎం మోదీపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు. నేను మళ్లీ చెబుతున్నా, ఇండియాకు బలహీనుడు ప్రధానిగా ఉన్నారు అని రాహుల్ ట్వీట్ చేశారు. అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్న మోదీకి ట్రంప్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్స్ భారతీయులు నష్టపోతున్నారు. హగ్స్, స్లోగన్స్ కాన్సోర్ట్ కాదు, దేశ అవసరాలను కాపాడటమే ఫారిన్ పాలసీ అని ఖర్గే విమర్శించారు. దేశవ్యాప్తంగా 2వ దశలో 474 రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం తొలగించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 పార్టీలున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. లోక్ సత్తా, ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్, ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ, బీసీ భారతదేశం, భారత్ లేబర్ ప్రజా పార్టీ, మహాజన మండలి, నవభారత్ నేషనల్, తెలంగాణ ప్రగతి సమితి, తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీలు ఉన్నాయన్నారు. కల్కి నుంచి తప్పుకున్నాక నటి దీపికా పదుకుని ఇన్స్టాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. 18 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓం సినిమా చేసినప్పుడు షారుఖ్ తనకు ఓ పాఠం చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా విజయంతో పోలిస్తే అది అందించే అనుభవం, దాని కారకులే మరింత ముఖ్యమన్న ఆయన సలహాను నా ప్రతి నిర్ణయానికి అమలు చేస్తున్నా. అందుకే మేమిద్దరం 6వసారి కలిసి నటిస్తున్నామేమో అని రాసుకొచ్చారు. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.